వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాడుల సంస్కృతి తమది కాదన్నారు. ప్రసన్న కుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరొకరు దాడి చేసి ఉండొచ్చని ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వాళ్ళ ఇంట్లో మహిళలకు చూపించాలని అన్నారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాడుల సంస్కృతి తమది కాదన్నారు. ప్రసన్న కుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చని ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వాళ్ళ ఇంట్లో మహిళలకు చూపించాలని అన్నారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకోవాలంటున్న ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. రావడం అరుదు. ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలతోటి ముందుకెళ్తూ వాళ్ళ సేవా దృక్పథంతో వెళ్తున్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధుల పట్ల నిన్న ఏదైతే మాజీ మంత్రిగా ఒక ప్రధాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి కొన్ని గంటల్లోనే ఒక ప్రతిదాడి అయితే జరిగింది. ఈ ప్రతిదాడి అంటే ఒక్కసారి వైఎస్ఆర్ ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఏదైతే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించేందుకైతే ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందున్నారు. అమ్మ, మీరు ఈ రోజు సేవాభావంతో అయితే రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రోజు మీరు ప్రధానంగా కూడా ఏడాది పాలనలో మీ పరిపాలన అయితేనేమి, మీరు ప్రజలతో చనువుగా వెళ్ళడం అయితే అనేక రకాలకు కూడా మీరు ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే పూర్వం మీకు రాజకీయాల పట్ల అనుభవం లేకపోవడం ఇప్పటికీ. ఇప్పుడు నిన్న జరిగినటువంటి వ్యాఖ్యల పట్ల మీరు ఎలా స్పందించబోతున్నారు? అందులో సంస్కారం లేని సంస్కారహీనులు మాట్లాడిన వ్యాఖ్యలకి నేను పెద్ద దాని గురించి నా దగ్గర సమాధానం కూడా లేదు. అతను ఎందుకు అలా మాట్లాడాడో కూడా నాకు తెలియదు. నేను రాజకీయంగా విమర్శించినప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మంత్రిగా మాట్లాడిన ఈ ప్రసన్న రాజకీయంగా విమర్శించాలి. అతను విమర్శించడానికి రాజకీయంగా ఏం లేదు. అందుకని లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ నీచమైన, అసలు మనం దాని గురించి ఇన్నిసార్లు మనం అనుకోవడం కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ప్రజలకి, నాతో ఉన్న మహిళలకి, రాష్ట్ర ప్రజలకి ఎటువంటి నీచమైన రాజకీయం వీళ్ళు చేస్తున్నారో తెలవాలి కాబట్టి నేను ఈ రోజు మాట్లాడుతున్నాను. లేకపోతే నాకు దీని గురించి మాట్లాడాల్సిన ఇది కూడా లేదు. కీలకంగా ఈ రోజు ఎలక్షన్లకు ముందు కూడా మిమ్మల్ని అనేక రకాలను ఇబ్బంది పెట్టారు, క్యారెక్టరైజేషన్ చేశారు. అంటే ఆ రోజు ఎంతో ఒత్తిడి మీరు ఎదుర్కొని కూడా ప్రజల్లో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏడాది పాలన అయిపోయిన తర్వాత మీపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ఎందుకని విమర్శలు ప్రధానంగా జరుగుతున్నాయి? అదే అతని చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు. అతను ఏంటంటే ఇలా మాట్లాడేస్తే ఆడవాళ్ళు కదా గమ్ముగా అయిపోతారు అని చెప్పాడు. నిన్నే చెప్పాడు లోకేష్ బాబు, గాజులు తొడుక్కున్నారా, ఏడుస్తున్నారా అని ఆడవాళ్ళని మాట్లాడడం, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడొద్దు అని నిన్న చిన్న పిల్లలకి చెప్పెళ్ళారు ఇక్కడ మన ఇంట్లోనే. అటువంటి నాయకులు ఎక్కడ? ఇలాంటి నీచమైన నాయకులు వీళ్ళు. 6 సార్లు ఎమ్మెల్యే అంట ఆయన. మళ్ళీ ఒక గొప్ప కుటుంబంలో పుట్టాడంట, చెడబుట్టాడు ఆ కుటుంబంలో ఇతను. మాకు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారంటే ఎంతో గౌరవం, తండ్రి సమానులు ఆయన మాకు. నేను ఆయన చెల్లెలు కోడల్ని ఫస్ట్. ఆ తర్వాత విధివశాత్తు నా భర్త చనిపోయాడు కాబట్టి దేవుడు లాంటి అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నా పిల్లల ఇష్టంతో, నా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఇష్టంతో
కుటుంబం ఇష్టంతో నేను పెళ్లి చేసుకున్నాను. దాన్ని అతను ఈ రోజు ఇలా నీచంగా ఎత్తి చూపిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఆదర్శవంతుడైన విపిఆర్ గారు ఎక్కడ, వీళ్ళెక్కడ? ఇలాంటి వాళ్ళు విపిఆర్ గురించి, నా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు వీళ్ళకి. కానీ వాళ్ళకి ఏది లేదు మాట్లాడడానికి. ఏదో ఒకటి ఇట్లా మాట్లాడేస్తే నేను గమ్మగా అయిపోతానని వాళ్ళు. నేను గమ్మగానే అయిపోయాను, నేను గమ్మగా ఉన్నాను. వీళ్ళు ఏంటి మాటలోని ఆలోచిస్తూ నాకు తెలిసే లోపలే ఈ జిల్లా మొత్తం విపిఆర్ గారి కుటుంబం, ఆయనకి ఎనలేని అభిమానులు ఉన్నారు. కార్యకర్తలను నేను ఆపగలిగాను కానీ అభిమానులను నేను ఆపలేకపోయాను. దాని పరిపాలమే ఇది. ఏదో కొంచెం వాళ్ళు పోయి అభిమానులు ఇచ్చేశారు, తెలిసే లోపల నేను తప్పే, అలా చేయకండి అని చెప్పాను. తర్వాత ఇతను మొత్తం పగలగొట్టేసుకొని సింపతి కోసం అతను వచ్చి ఇంటికి మొత్తం పగలగొట్టుకున్నాడు. తర్వాత ఇతనితో కలిసి ప్రెస్ మీట్ పెట్టించుకున్నాడు. అది అమ్మ, ఈ రోజు ఈ వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి, ప్రభుత్వ ప్రతినిధుల నుంచి కానీ ఏదైనా ఒక భరోసా వచ్చిందా? మీకు ఎవరైనా ఫోన్ చేశారా? అంటే ఎలా స్పందించింది కూటమి ప్రభుత్వం మీపై జరిగినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యల పట్ల? చంద్రబాబు నాయుడు గారు నన్ను తన బిడ్డలాగా ఆదరించారు. ఇది తప్పు, ఆమెను ఎందుకు మాట్లాడారు? ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మహిళల్ని విమర్శించడమే సరిపోతుంది. గతంలో నా కుటుంబంలో ఇట్లే చేశారు, ఎంతో మంది మహిళల పట్ల ఇట్లే ప్రవర్తించారు. ఈ రోజు ఆమె పట్ల ప్రవర్తించారు. ఆమె సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చింది, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. ఇలాంటివి ఎంకరేజ్ చేయబాకండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది పార్టీ వైపు నుంచి. ఎవరైనా ఫోన్ చేశారా మీకు? చేశారు, సీఎం గారు చేశారు, మాట్లాడారు. చివరిగా ఒక ప్రశ్న, చేశారు, హోమ్ మినిస్టర్ గారు కూడా చేశారు, మాట్లాడారు. చివరిగా ఒక ప్రశ్న, నిన్న మీరు P4 విధానంలో ఒక స్కూలు కూటమి ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. నారా లోకేష్ గారు కూడా దానికి ప్రారంభించారు. అంటే ఆ హైప్ ని డైవర్ట్ చేసేందుకే ఈ యొక్క పరిణామానికి దీన్ని భావించవచ్చు. అవును, నిన్న నారా లోకేష్ బాబు జిల్లా పర్యటన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ సార్ ఆధ్వర్యంలో, మన జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, మంత్రుల ఆధ్వర్యంలో ఎంతో సక్సెస్ఫుల్ గా జరిగింది. దాన్ని తట్టుకోలేక ఏదో ఒకటి ఒక 4 ఆయన ఇంకా అట్లా వెళ్ళను కూడా లేదు. లోకేష్ బాబును ఇంకా ఎయిర్పోర్ట్ లో వదిలేటప్పటికే వీళ్ళు ఇక్కడ ఇవన్నీ మాట్లాడారు. రెచ్చగొట్టే విధానం ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ఘటనలు అయితే మాత్రం అత్యంత దురదృష్టకరమైన ఘటనగా భావిస్తున్నాము. నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నేనైతే చాలా బాధపడ్డాను. ఈ ప్రతిదాడిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే విపిఆర్ గారికి ఈ జిల్లా అంతా కూడా అభిమానులు ఉంటారు, కానీ మేము మా కార్యకర్తలను అయితే కంట్రోల్ చేయగలిగాను, కానీ విపిఆర్ గారి అభిమానులు అయితే కంట్రోల్ చేయలేకపోయాం. ఖచ్చితంగా ఇలాంటి దాడులను మేము ఖండిస్తున్నాం. మహిళల పట్ల కూడా సముచితంగా వ్యవహరించాలంటూ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. నీవు నిజంగా మగాడివైతే నీ ఐడియా తీసుకొని అసెంబ్లీకి రా. ఎందుకు బదాల తిరిగి పిచ్చుకులక మొరుగుతున్నారో ఆయన? అసెంబ్లీకి వచ్చే చేత కాదా, దమ్ము లేదా? అసెంబ్లీకి వచ్చే దమ్ము లేని దద్దమ్మని అలా బీఆర్ఎస్ నాయకుల కనీసం ఇంగితం లేకుండా నువ్వు మాట్లాడుతున్న మాట. ఇలా అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడతారు మా పెద్దలు. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మా ఎన్ఎం గారు మాట్లాడతారు, మా కౌంకర్లు మాట్లాడతారు. మీకు సిగ్గు లజ్జ ఉందా? మీకు మీ బతుకులకేమైంది? మీ వాదా ఏంది? మొట్టమొదటిసారి తెలంగాణ సమాజాన్నే కాదు, తెలుగు సమాజాన్నే కాదు, ఈ దేశాన్ని మోసం చేసిన దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న దద్దమ్మలు మీరు దళితుడిని ఎందుకు చేయలేదో కూడా చెప్పలేని, ఇప్పటిప్పుడు చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. మీరు కమిట్మెంట్ గురించి, కన్విక్షన్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అనే పేరు చెప్పగానే నిద్ర లేచి ఇక్కడ కొంచెం పిచ్చిలు లేచిన ఒక ఏమంటారు కోతులు లెక్క ఈ రోజు మీరు తయారైన పరిస్థితి. రేవంత్ రెడ్డి మీ అయ్యను పాతాళంలోకి తొక్కి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటే? మెయ్యనడు, నీకు తెలియదు. ఇంకా మెయ్యకు నిద్ర లేని రాత్రులు ఉన్నాయి కదా, అది తెచ్చింది రేవంత్ రెడ్డి. నీ పేరు ఎందుకు చెప్పిండ్రా బాబు మా ముఖ్యమంత్రి గారు? అసలు నీ పేరు ఎత్తాల్సింది లేకుండా పిచ్చుకుక్క పేరు. ఆడ మోడీని, ఈడ కేసీఆర్ అని కూడా మధ్యలో నీ పేరు వచ్చినందుకు రాష్ట్రం ఇంత సమస్యలోకి వచ్చింది. ఏంటి అసలు ఇష్యూను, నాన్ ఇష్యూను ఇష్యూ చేసుకుంటూ దీన్ని పెద్ద పొడిగి లెక్క మాట్లాడుతున్నావు. కేటీఆర్ నీకు దమ్ము లేదు అని ఎందుకు చెప్తున్నాం అంటే, అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నావు? ఆయన ఏమంటే మైకులు కట్ చేస్తామంటూ. మైకులు కట్ చేసేది పిచ్చి కూతలు కూస్తే గిట్టని. అసెంబ్లీకి ఎందుకు రాదు నువ్వు అంటే, ఒక గంట పోయి మాట్లాడటానికి ఏ విధంగా మాట్లాడుతున్నావు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి. నేను అంటున్నా, నిజంగా చెప్పాలంటే ఈ రోజు తెలిసింది ఒక బచ్చగాడు.
రాజనీతిలో బచ్చగాడి ఒక లుచ్చగాడి ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే కనీసం తరీకా ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎట్లా ఉండాలనో కనీసం ఆ తరీకా తెలియని సన్నాసి లెక్క నేను చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్ను నీ బ్రేక్ ని చూస్తున్నాం. మహిళను వంచి 25 కోట్లు దోచుకున్న ఘటన చిత్తూరు జిల్లా రాజుపేటలో వెలుగు చూసింది. తనకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ లో బాధితురాలు నాగమణి ఫిర్యాదు చేసింది. రాజుపేటకు చెందిన నాగమణికి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తనకు ఒక కుమారుడు ఉండగా 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వీరి కుమారుడు చనిపోయాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక భర్త వెంకటప్ప కూడా మృత్యువాట పడ్డాడు. దీంతో మహిళ ఒంటరి జీవితం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో బంగారుపాలెం మండలం శేషాపురంకు చెందిన పెళ్లిలో బ్రోకర్ శివప్రసాద్ తో మహిళకు పరిచయం ఏర్పడింది. తన పిల్లలు భార్య కూడా కోవిడ్ సమయంలో మృతి చెందాడని మహిళ నాగమణిని నమ్మించాడు. ఇక శివప్రసాద్ మాటలను నమ్మిన నాగమణి తనతో వివాహం చేసుకుంది. అదునుగా భావించిన శివప్రసాద్ తన దోపిడీ గుణాన్ని బయటపెట్టాడు. నాగమణి వద్ద ఉన్న 3 కోట్లను కొద్ది రోజుల్లోనే తన అన్నా వదినలకు శివప్రసాద్ ట్రాన్స్ఫర్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆర్బీఐ నుంచి 1700 కోట్లు వస్తాయని, అందుకు 15 కోట్లు పన్ను చెల్లించాలని నాగమణిని నమ్మించాడు. మహిళకు చెందిన 10 కోట్ల భూమిని బెంగళూరులో ఉన్న 15 కోట్ల బిల్డింగ్ ని శివప్రసాద్ అమ్మేశాడు. ఆఖరికి తన భార్య పిల్లలతో కలిసి శివప్రసాద్ జీవనం కొనసాగిస్తున్నాడు. తన ఆచూకీ కనుగొన్న మహిళ నాగమణి చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయమని వేడుకుంటోంది. మహిళను వంచి 25 కోట్లు దోచుకున్న ఘటన చిత్తూరు జిల్లా రాజుపేటలో వెలుగు చూస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ లో బాధితురాలు నాగమణి ఫిర్యాదు చేసింది. రాజుపేటకు చెందిన నాగమణికి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తనకు ఒక కుమారుడు ఉండగా 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వీరి కుమారుడు చనిపోయాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక భర్త వెంకటప్ప కూడా మృత్యువాత పడ్డాడు. దీంతో మహిళ ఒంటరి జీవితం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో బంగారుపాలెం మండలం శివపురంకు చెందిన పెళ్లిలో బ్రోకర్ శివప్రసాద్ తో మహిళకు పరిచయం ఏర్పడింది. బెంగళూరు పెళ్ళైందన్న. ఆయన పేరు వచ్చి జీబీ వెంకటరెడ్డి. ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళైంది? 92లోనా, 92లో పిల్లలో కొడుకు పుట్టిండే. కొడుకు యాక్సిడెంట్లో తీరిపోయా. తర్వాత 2 నెలలకి మా ఆయన చచ్చిపోయారు, జీబీ వెంకటరెడ్డి అన్న. తర్వాత నేను ఇంటర్గా ఉంటాను. అన్నకు వాళ్ళు శివప్రసాద్ అనే తోడుకొని వచ్చి నీకు ఇప్పుడైనా బిడ్డలు ఉన్నారంటే వాళ్ళు లేదని చెప్పి, నాకు బిడ్డలు ఉన్నారంటే లేదండ్రి. నాకు సరే అని చెప్పి డెత్ సర్టిఫికేట్ కావాలని దానికి తెచ్చి ఇచ్చింది నాకే. నాకు సరే దాన్ని చూసి నాకు నేను మా వాళ్ళకి అంతా చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. అదే అన్నక్క 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్నా. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసింది. అదే పెళ్ళ ఉంది బిడ్డ ఉంది అని తెలిసా. అన్నకు నేను రాణించుకోలేదు. అదే ఆర్బీఐ ఇంకా డబ్బులు వస్తుంది, నేను ఇస్తాను, డబ్బులు అడిగి నాకు నేను ఇస్తే లెటర్ చూపించింది నాకే. సరే చెప్పి నన్ను నమ్మి వాళ్ళు డబ్బులు ఇస్తానా. ఎంత ఇచ్చినావు వాళ్ళకి? 15 కోట్లు అన్నా. అదే ఎట్లా ఇచ్చినావు నువ్వు? అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగుళ్ళు ఉండనా, అది బాడికి వస్తా ఉండే, దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసీలో డబ్బులు వచ్చారంటే అదంతా ఇచ్చిందన్న. ఎక్కడి నుంచి వచ్చిన ఎల్ఐసీ డబ్బులు? అది కొడుకుది అన్న, కొడుకుది నాది ఉండే. ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకునింది. అందుకు అడిగితే వాళ్ళు లేదన్న. అడిగితే వాళ్ళు నన్ను బెదిరించదే. నా భయానికి నేను వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో రామకుప్పం మండలంలో ఉన్నాను. అడిగితే ఇస్తాము. అదే నాకు న్యాయం కావాలని వచ్చినాను. ఎస్పీ సార్ దగ్గరికి వస్తున్నానా, నాకు న్యాయం కావాలని వచ్చినాను. మహిళను వంచి 25 కోట్లు దోచుకున్న ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్ అందిస్తారు. కిరణ్, చిత్తూరు జిల్లా రాజుపేటలో ఈ ఘటన వెలుగులోకి చూస్తుంది. ఇక తనకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ లో బాధితురాలు నాగమణి ఫిర్యాదు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన రాజుపేటకి చెందిన నాగమణి అనే మహిళ తనను 25 కోట్లు మోసం చేశారంటూ కూడా ఈ సోమవారం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసింది. అయితే
దీని పూర్తి వివరాలు మనం చూసుకుంటే 20 సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన వెంకటప్పరెడ్డితో నాగమణి వివాహం చేస్తుంది. అయితే గత 15 సంవత్సరాల క్రితం కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, అదేవిధంగా తన భర్త కూడా ఆ బాధను తట్టుకోలేక 10 సంవత్సరాల క్రితం వెంకటప్ప కూడా చనిపోయాడని, అప్పటి నుంచి కూడా ఒంటరి బతుకుతుంటా అని చెప్పేసి అందులో భాగంగానే నేను ఒక పెళ్లిళ్ళ బ్రోకర్తో అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెనికి చెందిన ఒక శివప్రసాద్ అనే అతన్ని పరిచయం చేసుకుని అతన్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. అతను ఏదైతే శివప్రసాద్ అనే అతను ఇప్పుడు ప్రస్తుతం అతను వివాహం చేసుకున్నా అతను నాకు 1700 కోట్లు మాకు ఆర్బీఐ నుంచి రావాలి, అందుకు గాను కొంత అమౌంట్ చెల్లిస్తే ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీకు డబ్బులు చెల్లిస్తానంటూ కూడా కొన్ని నమ్మకాలకి ఆమెకి వంచినాడని చెప్పేసి ఆ మహిళ అయితే నాగమణి చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆమె అదంతా కూడా ఏదైతే డబ్బులు తీసుకున్న అనంతరం అంటే కొంత డబ్బులుగా డబ్బులు సంబంధించిన బెంగళూరులో ఉండే ఆస్తులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ బంగారుపల్లిలో ఉండే ఆస్తులు కావచ్చు, అన్ని తనకు 15 కోట్ల వరకు ఇప్పటికే ఇచ్చిందని చెప్పేసి కూడా నాగమణి చెప్తూ వస్తుంది. ఏదేమైనప్పటికీ తాము ఈ విధంగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి, అంతేకాకుండా అతను ఎవరైతే శివప్రసాద్ ఉన్నాడో ఆ శివప్రసాద్ కి పెళ్లి చేసుకునేటప్పుడు తనకు పిల్లలు లేరు, అదేవిధంగా పెళ్లి కాలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆమె విచారంలో మాత్రము ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారనే విషయం ఇప్పుడు బయటపడిందంటూ కూడా ఈ నాగమణి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నాగమణి చెప్పిన వివరాల మేరకు అయితే ఒంటరిగా ఉన్న తనకు నాకు తోడు కావాలని చెప్పేసి ఈ శివప్రసాద్ పెళ్లి చేస్తున్నాను. అయితే శివప్రసాద్ మాత్రం తనకు వంచి ఈ విధంగా మొత్తం 25 కోట్లు కావాలని చెప్పేసి చెప్తున్నాడు. అందులో భాగంగానే అతనికి నమ్మబలికే నేను ఇప్పటి వరకు 15 కోట్లు వేశాను, దానికి మిగతా అమౌంట్ కూడా వేరే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని చెప్పేసి కూడా ఆమె సోమవారం జీవెన్స్ లో అయితే ఫిర్యాదు చేసింది. అయితే చిత్తూరు కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా పోలీసు ఈ ఫిర్యాదు మేరకు అతను విచారించే మనం చెప్పుకున్నట్టు ఆమెకి గతంలోనే అతను శివప్రసాద్ అనే అతనుకు గతంలోనే పెళ్లిళ్ళు అయినాయి, అదేవిధంగా 2 కుమారులు కూడా ఉండాలని చెప్పేసి తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో ఆమె విచారించే నాకు న్యాయం కావాలని చెప్పేసి పోలీసులను ఆశ్రయించింది. మరి వేచి చూడాలి, ఆమెకి సరైన న్యాయం జరుగుతుందా లేకపోతే ఇటువంటి మోసగాళ్ళు బారిన పడవద్దని చెప్పేసి కూడా ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు అప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఐటీ రంగంలో హైదరాబాద్ తర్వాత గుర్తుకొచ్చేది విశాఖ. నగరం వేగంగా ముందుకు అడుగులు వేస్తుంది. యువతకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వంతో పాటు వచ్చే కంపెనీలు ఊరుస్తూనే ఉన్నాయి. దీంతో విశాఖ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కల్పించే అవకాశాన్ని కల్పించడంలో అయితే దాదాపు యొక్క ప్రభుత్వం వైఫల్యం అయితే కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం భూములు కేటాయించిన సమయంలోనే వాళ్ళు సరైన సమయానికి ఒక 2 సంవత్సరాల్లోనే భవనాలను పూర్తి చేసి దానికి అనుగుణంగా ఎక్కడి నుండే ఆపరేషన్స్ మొదలుపెట్టి ఎక్కడి నుండే ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని అయితే ప్రజలంతా కోరుకోవడం అయితే జరుగుతుంది. విశాఖపట్నంలో ఐటీ రంగం పరిస్థితి విచిత్రంగా ఉంది. ఉద్యోగాలు కల్పిస్తామంటూ ముందుకు వస్తున్న సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు దక్కించుకున్న తర్వాత అడ్రస్ ఉండడం లేదు. అలా తీసుకున్న భూముల్లో కనీసం భవనాలు కూడా నిర్మించని సంస్థలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని సంస్థలు అందమైన భారీ భవనాలు నిర్మించి ఆపరేషన్లు ప్రారంభించకుండా ఖాళీగా ఉంచుతున్నాయి. హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. గత 15 ఏళ్లుగా విశాఖపట్నంలో ఇదే జరుగుతుంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. నగర నడిబొడ్డున విప్రో సంస్థకు 2006లో 7 ఎకరాలు ఇచ్చారు. అందులో 4 ఎకరాల్లోనే భవనం నిర్మించారు. మరో 3 ఎకరాలు ఖాళీగా ఉంది. 6,000 మందికి ఉపాధి కల్పిస్తామని విప్రో హామీ ఇచ్చింది. భారీ భవనాన్ని ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచారు. ఆ మధ్య మరో సంస్థకు అందులో కొన్ని అంతస్తులు అద్దెకు ఇవ్వగా వారు 2 ఏళ్లు ఉండి ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు 6 అంతస్తుల భవనంలో కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 700 కోట్లు పైనే. ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా ఆ సంస్థను పిలిచి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రశ్నించడం లేదు. ఎదురుగా సత్యం కంపెనీకి భూమి ఇవ్వగా ఆ సంస్థ దివాలా తీయడంతో టెక్ మహీంద్రా టేక్ ఓవర్ చేసి నడుపుతుంది. ఇక రుషికొండ ఐటీ పార్కులో భూములు తీసుకున్న కంపెనీలో కేవలం 10 మాత్రమే పూర్తి స్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మిగిలిన సంస్థలని పేరుకు కంపెనీ నడుపుతున్నట్టు నటిస్తున్నాయి. కొన్ని అద్దెకిచ్చుకున్నాయి. మరికొన్ని భవనాలు నిర్మించి కనీసం ప్రారంభోత్సవం కూడా చేయకుండా వదిలేశాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డేటా సెంటర్ కోసం అదానీ కంపెనీ భూమి తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో దానిని రద్దు చేసి మధురవాడలో హిల్ నంబర్ 4లో 130 ఎకరాలు ఒకసారి మరోసారి 70 ఎకరాలు కేటాయించింది. అందులో 22,000 కోట్లు పెట్టుబడి పెట్టి 25,000 మందికి 7 ఏళ్లలో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది.
దీనికి 2023 మే నెలలో అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లు పూర్తయింది. 100 గజాల నిర్మాణం కూడా అక్కడ జరగలేదు. ఇక మిగిలింది 5 ఏళ్లే. ఆలోగా 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అదానిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. అక్కడ ఎకరా 20 కోట్లు విలువ ఉండగా కోటి రూపాయలకిచ్చారు. పెద్ద కంపెనీలు తక్కువ ధరకు భూములు తీసుకుని పనులే ప్రారంభించడం లేదు. ఆర్భటమైన ప్రకటనలే మిగులుతున్నాయి. ఈరోజు విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా మారుస్తామని చెప్పేసి వచ్చిన ప్రభుత్వం వల్ల ప్రగాభాలు పలుకుతుంది. కానీ ఈ 10-20 ఏళ్ల కాలంలో విశాఖపట్నంలో ఐటీ సెక్టర్ పరిస్థితిని మనం పరిశీలించినట్లయితే వందలాది మంది కంపెనీలకి ఈరోజు భూముల్ని అలాట్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ చూస్తే వాస్తవంగా అక్కడ ఆపరేషన్ చేస్తున్న కంపెనీలు అయితే మాత్రం ఎక్కడ కూడా అతి వేలలో లెక్క పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేటాయిస్తున్నా కంపెనీలు ఎందుకు గ్రౌండింగ్ అవ్వట్లేదు? 100 కోట్లు విలువ చేసే భూములు రుషికొండ అలాగే ఇటువంటి విలువైన స్థలాలు కేటాయించారు. ఇక్కడ ఎక్కడ కూడా వాస్తవంగా చూస్తే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉపాధి లేదు. ఐటీ మంత్రి లోకేష్ చేసిన అనేక ప్రయత్నాల మీద టీసీఎస్ కంపెనీ విశాఖపట్నం రావడానికి అంగీకరించింది. రుషికొండ ఐటీ పార్కులోనే వారికి 21.6 ఎకరాలు కేటాయించారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి అదే ఐటీ పార్కులో మిలీనియం టవర్ బిని పూర్తిగా కేటాయించారు. వారి కోసం ఆ భవనానికి ఆర్థిక మండలి నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. 3 నెలల్లో టీసీఎస్ ప్రారంభం అవుతుందని చెప్పి 6 నెలలైంది. ఇప్పటికీ అక్కడ సందడి లేదు. తాజాగా కాగ్నిజెంట్ కంపెనీకి 21.8 ఎకరాలు కాపులుపాడలో ఇచ్చారు. ఆ సంస్థ 2029 మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించింది. అంటే దాదాపుగా 4 ఏళ్ల తర్వాత అన్నమాట. ఏడాదిలోగా ఎక్కడో ఒక భవనం తీసుకుని అందులో కొంతమందితో కంపెనీని ప్రారంభించి ఆ తర్వాత సొంత భవనంలోకి మారి పూర్తి స్థాయిలో విస్తరించవచ్చు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఒప్పించాలి. 2029 ఎన్నికల సంవత్సరం. ఒకవేళ అప్పటికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. దీనిపై పునరాలోచన చేయాల్సి ఉంది. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు పిల్లల్ని. అక్కడ ఒకరిద్దరిని తీసుకొని మిగతా వాళ్ళందరినీ ఏ దారిని పలిస్తున్నారు మరి ఈ ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం తాలూకు భూములన్నీ కూడా జనాల దగ్గర పేద రైతుల దగ్గర నుంచి సేకరించి ఆ భూములన్నీ కూడా పెద్ద ఉన్నతమైనటువంటి ప్రైవేట్ సెక్టర్లకి కట్టబెడుతుంది. మరి ఈ ప్రభుత్వానికి ఈ యువత అంతా వచ్చే ఒక సంవత్సరంలో 10 నుంచి 20 లక్షల మంది రిలీజ్ అవుతున్నారు. వీళ్ళందరికీ ఎక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాయి? వీళ్ళంతా ఏం చేస్తున్నారని ఈ గవర్నమెంట్ కనబడడం లేదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం ఎకరా భూమి 99 పైసలకే ఇస్తుంది. పేరొందిన పెద్ద సంస్థలు విశాఖపట్నం వంటి ద్వితీయ శ్రేణి నగరానికి రావాలంటే రాయితీలు ఇవ్వాల్సిందే. కాకపోతే వారితో కనీసం 2 ఏళ్లలో ఆపరేషన్లు ప్రారంభించేలా చేయగలిగినప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. అంతే తప్ప ఇప్పుడు భూములు తీసుకుని 4 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు ఇస్తామంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇక్కడ స్థానికంగా యువత అలానే విద్యార్థులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి అన్ని భూములు కేటాయింపుల్లో కూడా ప్రభుత్వం నుండి భూములు అన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు ప్రైవేట్ వ్యవస్థలకు కట్టబెట్టుతున్నా కూడా కనీసం ముందడుగు పడకపోవడంతో ప్రజలైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉపాధి కల్పనకు విధంగా అయితే ఇక్కడ నుండే కార్యకలాపాలు సాగించి యువతకి మెరుగైన భవిష్యత్తును చూపించాలని అయితే ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.